హైదరాబాద్లోని పలు పబ్బులు, హోటల్స్, ఐస్ క్రీం పార్లర్లలో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమర్లకు నాసిరకం ఫుడ్ అందిస్తున్న పలు హోటల్స్ పై కేసులు నమోదు చేశారు. జూబ్లీహిల్స్లోని 36 డౌన్ టౌన్ పబ్లో టాస్క్ ఫోర్స్ సోదాలు చేపట్టగా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వస్తువులతో ఫుడ్ ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కుళ్ళిపోయిన చికెన్, మటన్ తో ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. అటు జూబ్లీహిల్స్లోని మకావ్ కిచెన్స్ లో కూడా టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహించగా కాలం చెల్లిన ఆహార వస్తువులతో ఫుడ్ ని తయారు చేస్తున్నట్లు తేలింది. కిచెన్ మొత్తం ఎక్కడ పడితే అక్కడ బొద్దింకలను గుర్తించారు. చందంగా తయారయ్యాయి హోటల్స్. బయటికి మాత్రం కస్టమర్లను ఆకర్షించే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న హోటల్స్ నిర్వాహకులు లోపల మాత్రం ఆహార పదార్థాలను పూర్తిగా కుళ్ళిపోయిన వాటిని సరఫరా చేస్తున్నారు. తాజాగా టాస్క్ ఫోర్స్ తో పాటు ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు రైడ్ చేసిన వాటిలో ఈ మొత్తం భాగోతం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా ఈ సోమాజిగూడలో ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కృటుంగా రెస్టారెంట్ ఏదైతే ఉందో ఈ రెస్టారెంట్ పైన రైడ్స్ చేయడం జరిగింది. రైడ్ చేసిన అధికారులు ఒక్కసారిగా షాకు గురయ్యారు. ఎందుకంటే ఎంతో పేరుగాంచిన కృటుంగా రెస్టారెంట్ అనేది హైదరాబాద్ లో పలు రకాల బ్రాంచ్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇలాంటి కృటుంగా హోటల్ కూడా సరైన విధంగా ఆహారాన్ని సరఫరా చేయలేకపోతుంది కస్టమర్లకు. అన్ని కూడా కుళ్ళిపోయిన వాటిని మనం ఒకసారి చూస్తే ఫొటోస్, పోలీసులు రిలీజ్ చేసిన ఫొటోస్ ఇవన్నీ కూడా ఇందులో మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. మొత్తం కూడా ఈ ఫ్రీజర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రీజర్స్ అన్ని కూడా తుప్పు పట్టిపోయి ఉన్నాయి. ఆ లోపల కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కంటైనర్స్ అన్ని కూడా సరైన విధంగా శుభ్రం చేసి లేవు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ఈ రుమాల్ రోటీస్ వీటిని థర్మోకోల్ డబ్బాలో పెట్టారు. ఆ డబ్బాని మనం చూడొచ్చు కూడా చుట్టూ ఫంగస్ తోటి ఉంది. అలాంటి డబ్బాలలో ఈ రుమాలి రోటీలను పెట్టి కస్టమర్లకు సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇవన్నీ కూడా నాన్ వెజ్ కి సంబంధించిన ఐటమ్స్. వీటన్నిటిని కూడా ఫ్రీజర్ లో ఉంచారు. అది కూడా ఎలాంటి కవర్స్ లేకుండా ఓపెన్ గా ఉంచడం జరిగింది. అలాగే ఇది వీళ్ళకి సంబంధించిన కిచెన్ ఎంత దారుణంగా ఉందో మనం చూడొచ్చు. పూర్తిగా అపరిశుభ్రత వాతావరణంలో ఇది ఉంది. అక్కడ ఉన్న వాళ్ళని చూడొచ్చు. కిచెన్ లో పనిచేసే వాళ్ళకు కూడా ఫోటోలు తీశారు అధికారులు. వాటి అన్నింటిని కూడా రిలీజ్ చేశారు. ఇది కృటుంగాకు సంబంధించిన ఫ్రీజర్. ఈ ఫ్రీజర్ లో ఇది చికెన్ కి సంబంధించిన ఐటమ్. దాన్ని ఎలాంటి మూత లేకుండా వాటిని ఫ్రిడ్జ్ లో అలాగే ఉంచడం జరిగింది. మరికొన్ని కూడా ఇది చికెన్ నాన్ వెజ్ కి సంబంధించిన ఐటమ్. ఇది ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇందులో పూర్తిగా కిచెన్ కి సంబంధించి నాన్ వెజ్ చికెన్ కి సంబంధించింది వాటిని ఒక గిన్నెలో స్టీల్ గిన్నెలో ఉంచి ఫ్రీజర్ లో పెట్టారు. అలాగే ఇవి మరికొన్ని ఆహార పదార్థాలకి సంబంధించిన ఐటమ్స్. వీటిని ఎలాంటి లేబుల్స్ లేవు. అలాగే వాటిని ఫ్రీజర్ లో ఉంచిన పరిస్థితి మనకి ఇక్కడ చూస్తే కనబడుతుంది. ఇది మటన్ కి సంబంధించిన ఐటమ్. దీన్ని అలాగే కవర్లలో ఫ్రీజర్ లో ఉంచారు. ఈ విధంగా ఒక్కొక్కటి మొత్తం కూడా వీళ్ళు ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా ఆహార పదార్థాలని కుళ్ళిన వాటిని, అది కూడా చికెన్, మటన్ లాంటి వాటిని కుళ్ళిన ఆహార పదార్థాలతో కస్టమర్లకి ఫుడ్ ని సరఫరా చేస్తున్న పరిస్థితిని వీళ్ళు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నది సోమాజిగూడలో ఉన్న కృటుంగా. ఇక్కడ చాలా వరకు అధికారులు రైడ్స్ లో గుర్తించిన దాన్ని ఒక్కసారి మనం చూస్తే దాదాపు 6 కిలోల గంగా గోల్డ్ పన్నీర్ అనేది ఒకటి ఉంది. ఇది దాదాపు 2,100 రూపాయల విలువైంది. దీనికి ఎలాంటి లైసెన్స్ లేదు, లోగో లేదు. అలాంటి గంగా గోల్డ్ పన్నీర్ ని సీజ్ చేశారు. అలాగే 6 కిలోల మేతి మలాయి పేస్ట్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే 156 యూనిట్ల వాటర్ బాటిల్ అని సీజ్ కూడా చేయడం జరిగింది. ఇది పలేగాస్ బ్రాండ్ పేరుతో ఈ వాటర్ బాటిల్ ని వీళ్ళు సరఫరా చేస్తున్నారు కస్టమర్లకి. ఇక్కడ టీడీఎస్ ఏదైతే వాల్యూ ఉంటుందో అది 4 ppm ఉండాలి. కానీ అలాంటిది ఏదీ లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు ఈ సరఫరా అనేది చేస్తున్న వైనాన్ని మొత్తం కూడా గుర్తించడం జరిగింది. అలాగే కిచెన్ లో ఉండాల్సిన పరిశుభ్రమైన వాతావరణం అనేది లేదు. అలాగే కిచెన్ లో ఎవరైతే చెఫ్లు ఉంటారో వాళ్ళు పూర్తి స్థాయిగా చేతిలో గ్లౌజెస్ వేసుకోవాలి. అలాగే నెత్తికి క్యాప్స్ కూడా పెట్టుకోవాలి. అలాంటివి ఏవి పెట్టుకోకుండానే వీళ్ళు ఇష్టానుసారంగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. కృటుంగా అంటేనే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా చాలా మంచి పేరుగాంచిన హోటల్ కి సంబంధించింది. అలాంటి హోటల్లో ఈ విధంగా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలతో కస్టమర్లకి సరఫరా చేయడం వెనుక గందరగోళ వాతావరణం, ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎంతో నమ్మకంతో కంపెనీ పేరు ఉండడం, అంటే కృటుంగా అనే పేరు ఉంది కాబట్టి తాము ఇక్కడికి వచ్చి ఫుడ్ తింటాము. కానీ ఈ విధంగా వీళ్ళు కుళ్ళిన వాటిని తమకు సరఫరా చేయడం ఏ విధంగా
కరెక్ట్ అంటూ కూడా కొంతమంది కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భాలు ఒకవైపు ఉన్నాయి. పై మెరుపులు అలాగే కస్టమర్లను ఆకర్షించడానికి అవసరమైన వాటిని మాత్రం ఏర్పాటు చేస్తున్నారు తప్ప లోపల మాత్రం ఇక్కడ శుభ్రంగా ఉంచే విధంగా మాత్రం అది హోటల్ కి సంబంధించిన నిర్వాహకులు ఏర్పాట్లు మాత్రం చేసుకోవడం లేదు. కేవలం కస్టమర్లను వచ్చే డబ్బుల పైన దృష్టి పెడుతున్నారు తప్ప వాళ్ళ ఆరోగ్యం పైన వీళ్ళంతా కూడా దృష్టి సారించని పరిస్థితి కనబడుతుంది. వరుసగా నగరంలో పలు హోటళ్లలో దాడులు చేశారు టాస్క్ ఫోర్స్ తో పాటు ఫుడ్ కార్పొరేషన్ అధికారులు. ఎక్కడెక్కడైతే నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యవహరించారో వాళ్ళందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.